సో, నిన్న నేనొక వీడియో చూసాను. ఇది వ్లాగ్ లాగా చేస్తున్నాను. నాట్ అట్ ఆల్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్. కానీ ఏంటంటే, బేసిక్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటారు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారసలు అనేది. అంటే నేను ఇంగ్లీష్‌లో కంటెంట్ చేస్తున్నాను. అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్ రిలేటెడే. కానీ ఇదేంటంటే తెలుగు వాళ్ళు చేసేది. సో, నేను చూసిన వెంటనే నాకు ఏమనిపించిందంటే, బేసిక్‌గా వాళ్ళు చేసేది వాళ్ళకి ఆల్మోస్ట్ 5,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, మార్కెట్ మానిప్యులేషన్ అయిపోతుంది. ఇటు అటు మూవ్ అవుతుంది మార్కెట్ అనేది. మార్కెట్ అనేది సపోజ్ టు మూవ్. అంటే ఇది ఏవైతే వాలటాలిటీ ఉందో అది బేసిక్ థింగ్ ఆఫ్ మార్కెట్. అండ్ వాలటాలిటీ కూడా మీరు విక్స్ చూసుకున్నా, ఏది చూసుకున్నా విక్స్ ఆల్మోస్ట్ అప్ అవుతుంది. అది కామన్‌గా ఏంటంటే వాలటాలిటీని, ఇండెక్స్‌ని విక్స్ అనేది క్లియర్‌గా చూపిస్తుంది. బేసిక్స్ తెలియని వాళ్ళందరూ స్టాక్ మార్కెట్‌కి ఏమైందంటే పోస్ట్ కోవిడ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇలాంటివి ఒక్కొక్క రోజు ఇంట్రాడేలోనే ఒకటే స్పెసిఫిక్‌గా నచ్చిందేంటంటే ఇంట్రాడోరే ఇంట్రాడేలోనే ఈ మూవ్స్ అన్నీ అవుతున్నాయంటే అవుతాయి. అది కామన్ మార్కెట్‌లో ఏమవుతుందంటే ఒక సెక్టర్ పడుతుంది. లెట్స్ సే ఇంకో సెక్టర్ ఏదైతే నిఫ్టీ ఇండెక్స్‌లో ఉన్నదే ఒక సెక్టర్ 5% పెరిగితే ఇంకో సెక్టర్ పెరగొచ్చు. సడెన్‌గా రియాక్షన్ ఏంటంటే మార్కెట్ 2 తర్వాత యూకే వాళ్ళొచ్చి అరే! తక్కువ వాల్యూలో దొరుకుతుంది అని కొనొచ్చు. సో, ఏదైనా జరగొచ్చు మార్కెట్‌లో. ఒకే ప్లేయర్ ఉండడు. మార్కెట్ అనేది పెద్దది. సో, ఏంటంటే వాళ్ళనుకున్నటట్టు పాజిటివ్‌గానే ఆ రోజే పాజిటివ్‌గా ఎళ్ళాలి. ఆ రోజు నెగెటివ్‌గా ఎళ్ళకూడదు అంటే మార్కెట్ అలా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 20% ఏదో లాస్ వచ్చిందంట ఈ ఫైనాన్షియల్ ఇయర్. నవ్వటం కాదిది. కానీ ఏంటంటే ఆహ్, ఇంకా 4 మంత్స్, 5 మంత్స్ ఉన్నాయి. నేను ఇంట్రాడే ట్రేడింగ్ ఆపేస్తాను. నేను ట్రేడింగ్ ఆపేస్తాను. ఇదంతా లైట్. ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ సైజింగ్ ఎప్పుడైనా చూస్తే అది ఫండమెంటల్‌గా ఒకటి వాళ్ళ రిస్క్ మేనేజ్‌మెంట్ అసలు రాదు క్లియర్‌గా. అండ్ వాళ్ళ వాళ్ళ దాన్ని మార్కెట్‌తో లింక్ చేస్తున్నారాళ్ళు. బేసిక్‌గా ఏంటంటే మార్కెట్ ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. మీ వ్యూస్ ఏవైనా ఉండొచ్చు. కానీ మన రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి మార్కెట్‌లో. అండ్ వాళ్ళకి అది ఆళ్ళు చేసి 5,00,000 పీపుల్ సబ్‌స్క్రైబ్ అవుతున్నారు అంటే ఇంకా ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు కూడా. కానీ ఇక్కడ బేసిక్ ఫండమెంటల్స్ లేని వాళ్ళు ప్రతి వాళ్ళు అంటే ఫండమెంటల్స్ అంటే అగైన్ స్టాక్ ఫండమెంటల్స్ కాదు. రిస్క్ మేనేజ్‌మెంట్ ఫండమెంటల్స్ లేకుండా ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా టెర్రిబుల్‌గా ఉంటుంది. ట్రేడింగ్ వేరు, అగైన్ ఇన్వెస్ట్‌మెంట్ వేరు. ఇన్వెస్ట్‌మెంట్‌లో నీకు లాస్‌లు ఎన్నొచ్చినా డైవర్సిఫై చేసుకొని వేరే వేరే స్ట్రాటజీస్ ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్‌లో. అండ్ ట్రేడింగ్‌లో మాత్రం రిస్క్ మేనేజ్‌మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రాటజీ. మేము హెడ్జ్ చేసుకున్నాం, మేము ఇవన్నీ చేసుకున్నాం అంటే కూడా 20% లాస్ ఆన్ ద పోర్ట్‌ఫోలియో అనేది చాలా ఒక ట్రేడర్‌కి ఎలా అంటే వాళ్ళు బేసిక్ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ రేట్‌కి ఇచ్చుకుంటే దానికంటే బెటర్‌గా వచ్చేదేమో. సో, వాళ్ళు 20% లాస్‌లో ఉంటే ఇంకేం ట్రేడింగ్ చేస్తున్నారు? ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ ఈ ఇయర్ మొత్తం అంతా నిఫ్టీ పాజిటివ్‌లోనే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా పాజిటివ్‌గానే ఉంది. అయినా వాళ్ళు నెగెటివ్‌గా ఉంటే ఇంకేం చేస్తాం మనం? అంటే ఒక రోజులో వాళ్ళు బేసిక్ నిఫ్టీ చైన్ రిటర్న్స్ కంటే తక్కువ చేస్తుంటే వాళ్ళు అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటుంటే వాళ్ళని ఇంకేం చెప్తాం? అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో దే కాంట్ ఈవెన్ మేక్ ప్రాఫిట్స్. సో, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా అవుతారు అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఆహ్, ఏవైతే ఇన్‌స్ట్రుమెంట్స్ చూజ్ చేసుకున్నారో ఆప్షన్ సెల్లింగ్ చూజ్ చేసుకున్నారో వాళ్ళని స్పెసిఫిక్‌గా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు. ఏంటంటే ఇది ఒక ఫ్యాన్సీ టూల్ అయిపోయింది. ఎవరంటే వీళ్ళందరూ కూడా ఆఫ్టర్ కోవిడ్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ తయారయ్యారు. అండ్ నేను బిఫోర్ కోవిడ్ లైక్ నా అకౌంట్ క్రియేట్ అయ్యి ఆల్మోస్ట్ 2014లోనో, 2017 ఆ టైంలో అనుకుంటా 2015. కానీ నేనేంటంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ స్టాక్ పికింగ్ చేసేవాడిని. ఇప్పుడేంటంటే ఈ ఫ్యాన్సీ టర్మ్ మొత్తం ఎన్వైర్న్మెంట్ అంతా కొంచెం ఫ్యాన్సీగా అయిపోయింది. ఏంటంటే ఓవర్ లెవరేజ్ తీసుకోవటం ఒకటి. వీళ్ళందరూ దగ్గర ఒకవేళ ఒక రూ. 1,00,000 ఉంటే వీళ్ళు ఒక 4,00,000 పెడతారు. ఏంటంటే ఇన్ హోప్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇక్కడ వాళ్ళు చేసేది ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్ అంటే ఎలాంటిదంటే మనం పల్లీలు తింటే ఏనుగుల్ని పారుతాం. వాళ్ళకి ఆ బేసిక్ కాన్సెప్ట్ ఇండెక్స్‌లో ఒకవేళ మనం ఈ ఇండెక్స్‌ని తీసుకుంటే నిఫ్టీ 50లో దీని లెవరేజ్‌కి మనకు స్కోప్ ఎంతుంటుందంటే
మనం ఒక 1,00,000 పెడితే 10,00,000 నామినల్ వాల్యూ అంటే యాక్చువల్ స్టాక్ కొనేలాగా లేకపోతే ఒక ఇండెక్స్‌ని కొంటే మనం ఎంతైతే ఉంటుందో ఇండెక్స్ ఇంటూ లాట్స్ ఏసుకుంటాం. మనకి లెవరేజ్ ఎంత ఇస్తుందంటే ఆల్‌మోస్ట్ 10x లెవరేజ్ వస్తుంది దానిలో. నామినల్ వాల్యూలో. అది చాలా ఎక్కువ. వీళ్ళెలా అంటే ఒకవేళ నా దగ్గర రూ. 1,00,00,000 ఉంటే నేను 10,00,00,000 లెవరేజ్ తీసుకున్నట్టు. సో, ఒక్కసారి ఒక స్టాక్ గనక బై మిస్టేక్ 5% డౌన్ అయితే మొత్తం డబ్బులన్నీ అక్కడ పోతాయి. అంటే ఆల్‌మోస్ట్ 50% 5% డౌన్‌కి 50% పోతున్నట్టు. అది అలా ఆలోచించండి. వీళ్ళు ఒకవేళ 0.5% మూవ్ అయితే మార్కెట్ వీళ్ళ దగ్గర 5% ఇమ్మీడియేట్‌గా పోయింది. సో, ఇలాంటి 5% ఎలా ఎలా లూజ్ చేశారు అనేదే ఆ 20% కాలిక్యులేట్ అవుతుంది. ఐ డోంట్ కేర్ అంటే వాళ్ళెంత లూజ్ చేశారనేది. కానీ ఏంటంటే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే యాక్చువల్ పబ్లిక్ ఎంతమంది లూజ్ అవుతున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ప్రతి డే ట్రేడింగ్ చేసి, వీడియోలు చేసి అన్నీ చేస్తా ఉంటారు గదా! అంటే ఒక స్టాక్ ట్రేడర్‌కి అంటే స్పెసిఫిక్‌గా ఈ ఆప్షన్స్ ట్రేడర్‌కి ఇంత బిజీగా ఉంటారు యూజువల్‌గా మొత్తం డే అంతా. తర్వాత ఒక వీడియో చేయడానికి టైం ఎలా కుదురుతది అనేది పాయింట్. అంటే ఏ రకంగా దే ఆర్ గెట్టింగ్ ఔట్ దేర్ టైమ్ టు డూ దట్ అంటే అప్పుడు చూస్తే రియాలిటీలో ఎవడైతే స్టాక్ ట్రేడింగ్‌లో డబ్బులు సంపాదిస్తాడో ఆడెక్కువ వీడియోలు చెయ్యడు. ఎవరైతే డబ్బులు ఇలా పోగొట్టుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహ్, తమిళ్ ట్రేడర్స్‌లో చాలామందుంటారు. ఎవడైతే ఒక్క రూపాయి సంపాదించడు యాక్చువల్‌గా ఈ కోర్సులు పెట్టేసుకొని అన్నీ చేసి డబ్బులు సంపాదిస్తా ఉంటారు. ఈళ్ళు కూడా ఏంటంటే కోర్స్ అమ్ముతారో లేదో నాకు తెలీదు. ఏమీ తెలీదు. కానీ ఏంటంటే యూట్యూబ్‌లో వ్యూస్ వల్ల ఎక్కువ డబ్బులొస్తున్నాయి వీళ్ళకి. అండ్ యాక్చువల్‌గా ట్రేడ్ చేసి సంపాదిస్తారో ఏమో నాకు తెలీదు. కానీ ఆహ్, ఇది కొంచెం జోక్‌గా ఉంటది. ఒక ఎఫ్‌డి కంటే నువ్వు ఎక్కువ సంపాదించిన వాడివి ఒక ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా అవుతావు అనేది. అంటే మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే ట్రేడింగ్ సెపరేట్, ఇన్వెస్ట్‌మెంట్ సెపరేట్. ఇన్వెస్ట్‌మెంట్‌లో లాస్‌లు కూడా అవ్వచ్చు. ఒక ఇయర్ లాస్ అవ్వచ్చు. ఇంకో ఇయర్ ప్రాఫిట్. ట్రేడింగ్ ఏంటంటే నీ నోట్లోకెళ్ళే ప్రతి ముద్ద ట్రేడింగ్ నుంచే వెళ్తుంది. సో, వీళ్ళు ఇన్‌ఫాక్ట్ లాస్‌లు జేసి, ఒకవేళ జాబ్‌లుంటే జాబ్‌లు వదిలేసి, వీళ్ళ డబ్బులు ఎలా ఎళ్తున్నాయంటే యూట్యూబ్‌లో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎళ్తున్నాయి. సో, దే ఆర్ నాట్ మేకింగ్ దేర్ మనీ ట్రేడింగ్ వల్ల. దే వాళ్ళు మొత్తం డబ్బులు మీ యూట్యూబ్‌లో మీరు చూడటం వల్లే ఎళ్తున్నాయి. ఇక్కడేంటంటే నేను నేనెందుకు దీని మీద కమెంట్ చేస్తున్నా అంటే నాకు చూసిన వెంటనే ఈ తెలుగులో కొంతమంది మొన్న ఎప్పుడో ఒక న్యూస్ ఛానల్ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసాను. ఆళ్ళేంటంటే ఆహ్, టెక్నికల్ అనాలిసిస్ చెప్తాడు. అది కూడా మొత్తం ఆహ్, ఆయన ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాను ఎందుకంటే నాకంటే పెద్దాయన కాబట్టి. 15 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే బేసిక్‌గా అంటే కొంచెం ఎకనామిక్స్ ఇవన్నీ కూడా మాట్లాడతారంటే మొత్తం అందరూ టెక్నికల్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏంటే ఇక్కడ ఒక చోటే కాదు. అంటే బేసిక్ కోర్ ఎకానమీ ఎలా ఉంది? దాని తర్వాత యూ హావ్ టు గెట్ ఇంటు టెక్నికల్స్. ఎకానమీ ఏ రకంగా పెర్ఫార్మ్ చేస్తుంది? లేకపోతే నిఫ్టీ ఎందుకు ఈ రేంజ్‌లో ఉంది? లేకపోతే ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఏం జరగబోతున్నాయి ఈవెంట్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత లాస్ట్‌లో ఆహ్, ఈ రేంజ్ ఉన్నాయని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇంకోటేంటంటే నిఫ్టీలో కొన్నిసార్లు డెరివేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గాబట్టి, మనం వేరే ఇన్ డెప్త్ కూడా కొంచెం ఎళ్లి ఆహ్, ఓపెన్ ఇంట్రెస్ట్స్ ఎంతున్నయి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా ఎళ్లి కొంచెం అనలైజ్ చేయొచ్చు. వీళ్ళేంటంటే బేసిక్‌గా వీళ్ళ దగ్గర ఆ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క నాలెడ్జ్ ఉంది గాబట్టి అంటే ఇన్‌స్ట్రుమెంటల్ నాలెడ్జ్ అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఏం లేదు ఈళ్ళకి కూడా. వీళ్ళ వీడియోస్ కొన్ని చూసిన తర్వాత తెలిసినాయంటే వీళ్ళకి అంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే బేసిక్‌గా ఒక టెక్నికల్ చార్ట్ చూసుకొని దానికి అకార్డింగ్‌గా ఏదో చేసేయటం అనేది ఆహ్, అండ్ ఒక పొజిషన్‌లో నేను బులిష్‌గా ఉన్నాను. ఆ పొజిషన్ పోయింది. తర్వాత సైకాలజీ ఇంపాక్ట్ అయింది. ఇవన్నీ ఇదంతా ఏంటంటే ఒక ఫస్ట్ ఒక 3 మంత్స్ అంటే ఎవరు స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడొచ్చినోళ్ళు చెప్తా ఉంటారు చూడండి. అలా చెప్తా ఉంటారు. వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా అయ్యారో నాకు తెలీదు. నాకు సైకాలజీ ఇంపాక్ట్ ఏందంటే ఇట్ షుడెంట్ ఇంపాక్ట్ ద సైకాలజీ ఎట్ ఆల్. అంటే ట్రేడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతసేపు తర్వాత సైకాలజీనే మెయిన్ అంటే
ఏమవుద్దంటే మన క్లాసులు చూడటం అలవాటయిపోతుంది. సో, ఇంత ఇంత పెద్ద ఇంపాక్ట్ అవ్వదు. అంటే సైకాలజీ మీద ఇట్లా పడిపోతుంది పోయింది. అది కూడా ఒక ఒక 1% పెడితే అంత ఫీల్ అవ్వక్కర్లేదు. అండ్ లాస్‌లయినా కూడా ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక జర్నీలో పార్ట్. కానీ ఏంటంటే వీళ్ళు నాకు చూసినప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఏంటంటే ట్రేడర్స్ ఈళ్ళు బేసిక్ మార్కెట్‌ని ఔట్ పెర్ఫార్మ్ చేయలేకపోతే ఇంకెందుకు అని. సో, ఇప్పుడు వారెన్ బఫెట్‌ది ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఏ ట్రేడర్ అల్టిమేట్‌గా మార్కెట్‌ని, ఇండెక్స్‌ని బీట్ చేయలేడు అంటే, ఏమో నిజమేమో ఈళ్ళందరూ ఇలా ఈ వీళ్ళని చూస్తేనే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ అయిందేమో అలా అని. సో, ఇప్పుడు నేను కూడా ట్రేడర్‌నే. సో, జోక్ ఈస్ ఆన్ మీ ఆల్సో. కానీ నేనింత టెరబుల్‌గా అయితే చేయలేదు ఈ ఇయర్. సో, ఐ థింక్ ఐయామ్ ఇన్ ఎ సేఫ్ జోన్ రైట్ నౌ. సో, అగైన్ ఇదంతా ఒక వ్లాగ్ లాగా. నాట్ టు క్రిటిసైజ్ దెమ్. కానీ ఏంటంటే మనం ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం వాళ్ళకే డబ్బుల గురించి తెలియకుండా మనకు చెప్తా ఉంటే అడ్వైస్ కొంచెం ఫన్నీగా ఉంటుంది. అండ్ దే హ్యావ్ 5,00,000 సబ్స్క్రైబర్స్. ఎవడైతే కామెంట్స్ చూస్తున్నానో "నువ్వు గొప్పోడివన్నా, నువ్వు ఇది అన్నా" అంటే అది కొంచెం ఫన్నీగా ఉంటది కాబట్టి కొంచెం షేర్ చేసుకుందామని. యాహ్! బై.